న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వాక్యం నుంచి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత దీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఇక్కడ జరిగినటువంటి విషయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తి వారు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసిరి. వారి గొర్రెలను ఎద్దులే గాని గాడిదని గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఆశపడ్డారు సంపాదిద్దామని, కానీ ఆశ నిరాశ అయిపోయింది. లెక్కకు మించినటువంటి ఊహలతో విత్తనాలు వేశారు. ఈ సంవత్సరమైనా బాగా సంపాదిద్దాం, బాగా సంపాదించి ధాన్యం వస్తే పిల్లలకు కడుపు నిండా భోజనం పెడదాం, వచ్చిన రాబడితో మంచి ఇల్లు కట్టుకుందాం అని ఆలోచన చేశారు. కానీ వారు వేసినటువంటి ఆలోచన విఫలమైపోయింది. వారు చేసినటువంటి కష్టం కూడా వ్యర్థమైపోయింది. ఎందుకు? వీరందరూ కూడా యెహోవా దృష్టికి దోషులైనందువలన, ఇశ్రాయేలీలందరూ యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. ఈరోజు దేవుని దృష్టికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు? ధన్యుడిగా కనిపిస్తున్నావా? దేవుని హృదయానుసారుడిగా కనిపిస్తున్నావా? నువ్వు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నావు అన్నటువంటి విషయంలో చూస్తే ఆత్మ విషయములో దీనత్వం ఉండాలి. ఆ క్వాలిటీలన్నీ ముందు చూపించాను. అందుకే ఇక్కడ చూసినట్లయితే నువ్వు యెహోవా దృష్టికి ఎలాగున్నావు? మరి ఎలా ఉన్నావు? నువ్వు ఎలా బలపరచబడుతున్నావు? బలపరచబడుతున్నావా? లేకపోతే నీకు కలిగినటువంటి దానిని బట్టి అతిశయపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది. విస్తారముగా విత్తనాలు విత్తారు, మిద్యానీయులు ఎత్తుకపోయారు. వారికి జీవన సాధనమైనదని ఏది కూడా ఉంచలేక వారిలో నుండి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా జీవన ఆధారమే లేదు. జీవన ఆధారము లేనటువంటి స్థితికి వారు దిగజారిపోయారు. వారి వలన, వారి భయము వలన వారి భయభీతులై హీన స్థితికి దిగజారిపోయారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఇక్కడ మిద్యానీయుల చేతిలో నుండి, మరి అమాలేకీయుల చేతిలో నుండి దేవుడు వారి హీనదస్థిని చూసినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడే ఇమ్మీడియట్, ఆలస్యమే చేయలేదు దేవుడు. వారిని విడిపించడానికి ప్రవక్తను పంపించాడు. ఈరోజు ఈ మాటలను బట్టి, ప్రభువా నా స్థితికి కారణభూతుడా, నేను నీ దృష్టికి ఎలాగున్నాను? అయ్యా, నీవు సమస్తము చూచుచున్న దేవుడు. ఇదిగో
చదువు విషయంలో విస్తారంగా నేను మంచి చదువు చదివి ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. నేను బాగా కష్టపడి నా పిల్లలను మంచి ఒక పొజిషన్లో ఉంచాలనుకున్నాను. అనేకమైనటువంటి ప్రయాస పడుతున్నానయ్యా. ఈరోజు నా ప్రయాసము, నా యొక్క కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. దానికి కారణం నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు అనుకుంటున్నానయ్యా, ఇప్పుడు గ్రహించగలుగుతున్నానయ్యా అని. ఒక్కసారి ఇశ్రాయేలీయులు చేసినట్టుగానే, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినట్టుగానే నీవు మొరపెడితే వారికి విడుదలనిచ్చిన దేవుడు, వారికి రక్షించిన దేవుడు, కాపాడిన దేవుడు, వారికి తిరిగి వారి స్వాస్థ్యంలోనికి నడిపించిన దేవుడు నిన్ను నన్ను ప్రతి విషయములో, నీ ఆత్మీయ జీవితములో, నీ కుటుంబ జీవితంలో ప్రతి విషయంలో నిన్ను దేవుడు హెచ్చించి నీకు ఘనత కలుగ చేస్తాడని ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీకు తెలియపరుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించగలగాలి. ఎలా గమనించగలుగుతామండి? ఒక తలకాయ నొప్పి వచ్చిందంటే, ఇక్కడ నెత్తి నొస్తుందంటే ఏం చేస్తామండి? జండు బామ్ రాస్తాం. ఎందుకు రాస్తాం? అది గ్రహిస్తావు. నెత్తి నొస్తుంది, జండు బామ్ రాయకుండా మోకాలికి రాస్తే న్యాయమవుతుందా? కలగదు కదా. నెత్తి నొస్తే నెత్తికే తలకాయలకు జండు బామ్ రాస్తాం, మోకాళ్ళకు రాయం. గ్రహించండి. నీ పతనానికి కారణం ఏమిటి? నీ ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏమిటి? గ్రహించు. దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి యోగ్యకరమైనటువంటి మంచి జీవితం జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ధన్యత కలుగ చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, చదువు. ఇంకొక వాక్యం చదివి ముగించడం, ఎందుకంటే సమయం లేదు. ప్రసంగి గ్రంథం, ప్రసంగి 8, 12వ వాక్యం. పాపాత్ములు 100 మారులు చాలు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లయితే, మరి ఇది కూడా సొలొమోను గారు రచించినటువంటి గ్రంథమే. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. ఇక్కడ చూసినట్లయితే భక్తిహీనులు వర్ధిల్లుతారు, బహుగా వర్ధిల్లుతారు, ఘనత పొందుకుంటారు, విస్తారమైనటువంటి కలిమి కలిగి సంపదన, సిరి సంపదలని సంపాదించుకుంటారు. ఇంకొక రకంగా చూసినట్లయితే భక్తిహీనులకే మంచి మంచి అవకాశాలు వస్తాయి, వాళ్ళే మంచి పొజిషన్లో ఉంటారు. భక్తి పరులందరూ కూడా, భక్తి కలిగినటువంటి వారందరూ కూడా ఏమవుతారంట? వారి నీతిగా న్యాయానిగా నడుచుకుంటారు కనుక వారికి కలిగినది కొంచెమే. యోబు గారు అందుకే తెలియపరుస్తారు, బహుమంది భక్తిహీనులకు కలిగిన దానికంటే నీతిమంతునికి కలిగినది కొంచెమే శ్రేష్టం. అయితే వీరందరూ కూడా పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి కూడా దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు. ఇక్కడ తెలియపరుస్తూ మళ్ళీ మరి సంబోధిస్తూ మాట్లాడతారంటే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోగుదరనియు
నేను ఎరుగుదును. నీడ ఎట్లా ఉంటుందండి? నీడ ఎట్లా ఉంటుంది? ఇక్కడ సూర్యుడు వస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ సూర్యుడు ఉంటే అక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉంటే అక్కడ వెళ్తుంది, అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది. అంటే స్థిరమైనటువంటి క్షేమము కాదు, స్థిరమైనటువంటి క్షేమము కాదు, స్థిరమైనటువంటి ధన్యత కాదు. ఎవరికి? భక్తిహీనులకు కలిగినది. అయితే భక్తిమంతులకు కలిగింది వారికి స్థిరమైనటువంటి క్షేమము, స్థిరమైనటువంటి ధన్యత, ఘనత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లుగా మనము దేవుని దృష్టికి ధన్యకరమైనటువంటి జీవితము జీవించాలి. దేవుని దృష్టికి మనము ధన్యులుగా కనిపించాలి. చివరిగా 5వ అధ్యాయం, ఇదే 5వ అధ్యాయం 18-19 వాక్యాలు. మరియు మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుట నీకు అనుకొనవలేను. చేసుకొనడు. చాలు. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడలేదు ఏదనగా, ఆయనకు దర్శనములో కనబడినదేమనగా, ఒకడేమో దేవుడు తన యందు తనకు ఆయుష్కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము అని కనిపించిందంట. నిజంగా ఆయన క్షేమము కలగ చేసి విస్తారముగా ఉన్నది ఆయనకి. అది భాగ్యమేనా? భాగ్యమా? ఒక మాట అడుగుతారు. చాలా ఆస్తి ఉంది, డబ్బు సమృద్ధిగా ఉంది, 100 ఎకరాల భూమి ఉంది, సమృద్ధిగా పంట పండింది. అంత పంట పండిన కానీ ఆయనకున్నటువంటి టెన్షన్ వలన ఏం చేస్తాడు? ఆయన ఆరోగ్యము కరెక్ట్గా ఉండదు. అని ఏం చేస్తాడు? అన్ని కలిగి ఉన్నాను, రాత్రికి ఏమంటాడు అంటే ఒక్క చపాతి చాలు, ఒక్క చపాతి చాలు. అది భాగ్యమా? చూస్తే కంటికి సమృద్ధిగా కనిపిస్తుంది. కంటికి సమృద్ధిగా కనిపించినను కేవలం ఆత్మాన తృప్తే కానీ దీన్ని సంతోషించే భాగ్యం లేదు. ఉందా భాగ్యం ఆయనకి? ఆ కష్టార్జితం అంటే ఏం చేసుకుంటాడు? అంత కష్టార్జితం, సమృద్ధిగా పండిన కష్టార్జితం ఏమవుతుంది? ఒక చపాతీతోనే సరిపెట్టుకుంటాడు ఆయన. డాక్టర్ చెప్పాడు, నువ్వు షుగర్ ఉంది, అంతా ఉంది, డైట్ చేయాలి కదా, రోజు ఒక చపాతీతో సరిపెట్టుకోమన్నాడు అనుకో. ఆ రోజు మటన్ వండో, చికెన్ వండో, లేకపోతే బిర్యానీ వండిన తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్ ఈరోజు మా ఇంట్లో చికెన్ వండామండి, ఒకటి చపాతీ కాదు 2 తింటా అన్నాడు అనుకో. అప్పుడు ఏమంటాడు? బాబు 2 చపాతీ తినే ముందు వాడికి మాత్రం ఆర్డర్ ఇచ్చుకో అంటాడు. అంటాడా? పెట్టే శవపేటికను మాత్రము ముందుగా ఆర్డర్ పెట్టుకో. ఎందుకు అంటే డాక్టర్ చెప్పినటువంటి పాలసీ పాటించాలి. అక్కడ డాక్టర్ ఏదైతే తెలియపరుస్తాడో అది పాటించగలుగుతున్నాము, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలకు విలువ ఇవ్వకుండా
ఈరోజు వారికింత కలిగింది, వారికి అంత కలిగింది, వారిని బట్టి వారి ధన్యతను చూసి మీరందరూ కూడా నిస్సహాయ పొందకండి. భక్తిహీనుల లెక్క భక్తిహీనులకే, ఆత్మీయుల విషయము ఆత్మీయుల లెక్క ఆత్మీయులకే అని కనిపించిందంట. వారికి బహుగా క్షేమాభివృద్ధి కలిగింది. వాని కష్టార్జితమంతా క్షేమముగా ఉండుట, వాని బ్రతకంతా తిని తాగి సంతోషించడమే అనుకుంటున్నాడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు ఒకరికి ధన సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. చాలు, తృప్తిగా ఉన్న కాడికే చాలు. ఇదే సామెత, ఇదే ప్రసంగిలో అంటాడు, మనసు అడి ఆశలు కలిగి తిరుగుట కంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించుట లేదు. కనుక పరిశుద్ధ లేఖనాలలో చక్కని వర్తమానముతో నీ కష్టార్జితము వ్యర్థమైపోతుందేమో, ఆ కష్టార్జితము వ్యర్థము కాకుండా యెహోవా దృష్టికి ధన్యకరమైనటువంటి జీవితము నీవు జీవించాలని, నీకు మేలు కలగాలి అంటే దేవుని దృష్టికి నీవు ధన్యుడిగా జీవించాలి. ఈ ధన్యత కలిగి జీవిస్తే ఇంకా ఏమేమి దొరుకుతుంది నీకు? పరలోక రాజ్యము నీది. చదవండి అమ్మా. కాదు మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు రండి, ఒక్కొక్క నిమిషము. 3వ వచనము 2వ లైన్లో నుంచి చదవాలి. ఆత్మ విషయములో దీనులైనటువంటి వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది. మెల్లగా చదవమ్మా. ఎవరు నిన్ను భయపెట్టడం లేదు, ఎవరు నిన్ను వెంబడించి భయపెట్టడం లేదు. మెల్లమెల్లగా చదువు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారిది. ఒక్క నిమిషం ఆగు, తొందరపడకు. ఆత్మ విషయములో దీనత్వము కలిగి ఉంటే పరలోక రాజ్యము నీది. ఈ పరలోక రాజ్యము నాకద్దు అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరు కాన్సెప్ట్గా మంచి మాట పెట్టున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పెట్టున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కదా, పరలోక రాజ్యము నీది. అయితే ఆత్మ విషయంలో దీనత్వము కలిగి జీవిస్తే పరలోక రాజ్యము నీది. ఇంకా దుఃఖపడు. ఎవరి విషయము? దుఃఖపడు. ఎవరి విషయమై? నీ విషయమై, నీ కుటుంబ విషయమై, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తూ రాత్రిని పగలు కన్నీరు కార్చిన తప్పు లేదు. కన్నీరు కార్చి దుఃఖపడు, ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడు. ఎందుకంటే యాకోబు ఇహలోక సంపాదన కొరకు అన్నను మోసము చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అక్కడికి వెళ్ళి మామను మోసము చేసి ఎన్నో సంపాదించి వేశాడు. భూమి భరించలేనటువంటి శ్రీ సంపన్నుడిగా మారాడు. అయినను కానీ దేవుని యందు పాదాలు పట్టుకొని యబ్బోకు రేవు దగ్గర నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవడానికి రాత్రిని పగలు పోరాడాడు. ఆ పోరాడు, కన్నీరు కార్చు, నీకు క్షేమం కలుగుతుంది, నీకు ఓదార్పు కలుగుతుంది. సాత్వికము, స్వార్థము ఉండకూడదు. నేనే బాగుపడాలి, నేనే మంచి అవ్వాలి, అందరి దృష్టిలో నేనే కనబడాలని ఆలోచన చెయ్యకు. మంచి మనసు కలిగి ఉండు. నిస్వార్థం పరుడవుగా నీవు జీవించినట్లయితే నీకు ఏమైందంట? భూలోకము సంపాదించుకుంటావు. మనసులో కుళ్ళు ఉందనుకో, అది నీ ఎముకలకే చిమటలు పట్టినట్టు పడుతుంది. అది మనిషి యొక్క జీవితంలో శరీరంలో కుళ్ళు, నీ శరీరంలో కుళ్ళు. ఎదుటివాడు బాగుపడితే సహించలేవు, ఎదుటివాడు బాగుపడుతుంటే ఓర్చుకోలేవు. ఇవన్నీ నీ కుళ్ళు కుతంత్రాలు నీలో ఉంటే నీ ఎముకలకు లోపల చెదలు పట్టినట్టు పడుతుందంట. నీ ఎముకలను బలహీనపరుస్తుంది. అట్టి సాత్వికము మనసు కలిగి ఉండి నీవు భూమి అంతా సంపాదిస్తున్న ఒకరిని మోసం చేసి, ఒకరికి స్వార్థం ఆలోచన చేసి
స్వార్థంగా ఆలోచించి నీవు అది సంపాదించి ఇది సంపాదించాలని సంపాదించుకుంటున్నావు, కానీ నీ ఎముకలకు కుళ్ళు పట్టినట్టు పడితే నీవు బలహీన పడిపోతావు, నీవు భూమిని స్వతంత్రించుకోలేవు. పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తున్నాడు, ఒకడు భూలోకమంతను సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే నీడల అతనికి ప్రయోజనం ఏమిటి? ఏం చేసుకుంటావు అని సార్? నీ ఆత్మీయత స్థితిని బాగలేకపోతే, పరలోక రాజ్యంలో స్థానం సంపాదించకపోతే, నువ్వు ఎంత సంపాదించి ఏం చేసుకుంటావు? ప్రభు అడుగుతా ఉన్నాడు, మంచి సాత్వికమైనటువంటి మనసు కలిగి జీవించాలని. కనికరించు, ఇంకొకరి పట్ల దయ చూపు. కనికరించు, ఒకరి పట్ల కనికరం చూపు. ఆ కనికరము నీవు పొందుకుంటావు. నువ్వు ఏ దాన్ని బట్టి నువ్వు కొలత కొలుస్తావో నీకు అదే కొలతతో నీకు దేవుడు కొలుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరుల మీద ప్రేమ చూపిస్తున్నావా? ఆ ప్రేమ రెండంతలుగా నీకు అందిస్తాడు. పరిశుద్ధ లేఖనాలలో తెలియపరుస్తాడు, నీ ఆహారము నీళ్ల మీద చల్లేయి, నీ ఆహారము నీళ్ల మీద చల్లుము, బహుదినములైన తర్వాత అది నీకు దొరుకుతుంది. పరిశుద్ధ లేఖనాలలో తెలియపరుస్తున్నాడు, ఇంకొక పట్ల కనికరము చూపించు, మంచి హృదయము కలిగి దీవించు, అప్పుడు నువ్వు ప్రభుని చూస్తావు. శుద్ధ హృదయము కలిగి జీవించు. పరలోక రాజ్యంలో చేరడం కాదు, చేరినంత మాత్రాన సపోజ్ ఉదాహరణ భారతదేశంలో మనం అందరం జీవిస్తున్నాం, భారతదేశంలో మనం అందరం ఉన్నాం. గమనించాలి మాట, భారతదేశంలో ఉన్నాం. ప్రధానమంత్రిని ఎంతమంది చూస్తున్నామా? ప్రధానమంత్రిని ఎంతమంది చూస్తున్నాం? పోనీ ముఖ్యమంత్రిని ఎంతమంది చూస్తున్నాం? పోనీ ఎమ్మెల్యేలు ఎంతమంది చూస్తున్నామా? చూస్తే మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే. అలాగే ఆత్మీయ విషయంలో దీనత్వం కలిగి, మంచి మనసు కలిగి, సార్వత్రిక సంఘంగా ఎత్తబడే సంఘంలో నీవు ఉన్నప్పటికీ నీ హృదయంలో శుద్ధి లేకపోతే పరలోక రాజ్యంలో ఉంటావు, కానీ దేవుని చూడవు. పరలోక రాజ్యంలో ఉంటావు, కానీ దేవుని చూడవు. నీ హృదయం శుద్ధి హృదయం కలిగి ఉంటే దేవుని చూస్తావు. కరెక్టా కాదా? పరలోక రాజ్యంలో చేరడం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ లోక రీతి ప్రకారంగా భారతదేశం యొక్క హక్కు కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, మన పరలోక రాజ్యంలో చేరినటువంటి మనము దేవుని ముఖము దేవుని చూడాలి అంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆ మిగతా ధన్యతలు ఉన్నప్పటికీ కూడా నీ హృదయము శుద్ధి కలిగి ఉండాలి. ఈ లోక విషయంలో మనము దేవుని చూడాలి, సమాధానపరచాలి, దేవుని కుమారుడిగా నీవు జీవించాలి. నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? పరలోక రాజ్యంలో నీవు వారసత్వం పొందుకుంటావు. పరిశుద్ధ లేఖనాల్లో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ ఫలం అధికము కావాలంటే నిందలు, అవమానాలు సహించి ప్రభు కొరకు పౌరుషము కలిగినటువంటి క్రైస్తవునిగా నీవు జీవించినట్లయితే ప్రభు నేను అంతకంతకు హెచ్చించి గొప్ప ధన్యత కలుగ చేస్తాడని తెలియపరుస్తూ చెప్పబడినటువంటి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మీయాహారం కొరకు దేవునికి మహిమకరంగా నుండి నడిపించబడును గాక. ఆమేన్. ప్రభు ప్రతి మాటలు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయును గాక.